Welcome to KSN Knowledge Hub. Hit those buttons to subscribe and support us. చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం కేఎస్ఎన్ నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మన ఉనికి ఏంటి? ఈ సృష్టి ఎలా పుట్టింది? మన జీవితానికి అసలు అర్థమేంటి? మనుషులుగా మనం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉన్నాం. ఆ అన్వేషణలకు పునాదిగా నిలిచిన అత్యంత పురాతన జ్ఞానమే వేదాలు. సో ఈరోజు మనం ఈ అపారమైన జ్ఞాన సముద్రంలోకి ఓ ప్రయాణం చేద్దాం. అన్నింటికన్నా ముందు మనం ఒక చాలా ముఖ్యమైన పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే శృతి, అంటే వినబడినది అని. దీని అర్థమేంటంటే ఈ జ్ఞానాన్ని ఎవరూ కూర్చుని రాయలేదు. ప్రాచీన ఋషులు తీవ్రమైన ధ్యానంలో ఉన్నప్పుడు వాళ్లకు వినిపించిన దైవిక వాక్కు ఇది. అందుకే వేదాల్ని అపౌరుషేయం అంటారు, అంటే మనిషి సృష్టించింది కాదు అని. ఈ ఒక్క కాన్సెప్టే వేదాల్నే ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని గ్రంథాల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఒక్కసారి ఈ తేడాను గమనించండి. ఒకవైపేమో అంతిమ సత్యాన్ని, మోక్షాన్ని లక్ష్యంగా చేసుకున్న వేద జ్ఞానం. దీనికి ఎంతో క్రమశిక్షణ, అధ్యయనం కావాలి. మరోవైపు మన ఫోన్లల్లో నిరంతరం స్క్రోల్ చేసే సమాచారం. అది మన అటెన్షన్ను, మన క్లిక్లను మాత్రమే కోరుకుంటుంది. ఒకటి మనల్ని మనలోకి చూసుకోమంటే మరొకటి మన ఏకాగ్రతను లాగేసుకుంటుంది. ఎంత తేడా ఉందో కదా. సరే, ఈ అద్భుతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందు అసలు వేదాలంటే ఏంటో తెలుసుకొని ఆ తర్వాత వాటి నిర్మాణం, వాటిలోని విభాగాలు, చివరిగా వాటి ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. సో మొదటిగా అసలు వేదాలు అంటే ఏంటి? మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వేదం అనేది ఒక్క పుస్తకం కాదు, అదొక అపారమైన గ్రంథాలయం. హిందూ తత్వశాస్త్రానికి, జీవన విధానానికి మొత్తానికి పునాది ఈ వేదాలే అన్నమాట. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వేదాలు కేవలం పూజలు, ప్రార్థనల గురించి చెప్పవు. అవి మన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ నాలుగింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక సంపూర్ణ జీవితాన్ని గడపడానికి ఇదొక కంప్లీట్ గైడ్. మొదట్లో ఇదంతా ఒకే ఒక పెద్ద జ్ఞానరాశిగా ఉండేది. దాన్ని వ్యాసమహర్షి మనకు సులభంగా అర్థం కావడం కోసం 4 భాగాలుగా వర్గీకరించారని నమ్ముతారు. ఇప్పుడు వేదాల ప్రధాన నిర్మాణంలోకి వెళదాం. వీటిని సాధారణంగా చతుర్వేదాలు అని పిలుస్తారు, అంటే 4 వేదాలు. ఓకే, ఈ 4ంటిని ఒక పెద్ద లైబ్రరీలో 4 వేర్వేరు సెక్షన్లుగా ఊహించుకోండి. ఋగ్వేదం, ఇది దేవతలను స్తుతించే అత్యంత శక్తివంతమైన శ్లోకాల సమాహారం. యజుర్వేదం ఒక ప్రాక్టికల్ హ్యాండ్బుక్ లాంటిది, యజ్ఞాలెలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ వివరిస్తుంది. ఇక సామవేదం ఋగ్వేదంలోని ఆ మంత్రాలకు సంగీతాన్ని జోడించింది. మన భారతీయ సంగీతానికి మూలమిదే. చివరిగా అథర్వణవేదం, ఇది మన రోజువారీ జీవితానికి సంబంధించింది. ఆరోగ్యం, పాలన, చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాలు, ఇలా అన్నీ ఇందులో ఉంటాయి. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 10,580. అబ్బా, ఇది కేవలం ఒక్క ఋగ్వేదంలో ఉన్న మంత్రాల సంఖ్య మాత్రమే. అంటే ఇక 4 వేదాలు కలిపితే ఆ జ్ఞానం ఎంత అపారమైనదో మనం ఊహించుకోవచ్చు. ఓకే, మనం ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఇప్పుడు మనం చూసిన ఈ 4 వేదాలున్నాయి కదా, వాటిల్లో ఒక్కొక్క దాంట్లో మళ్లీ 4 భాగాలుంటాయి. అదెలాగో చూద్దాం. ఇది ఒక జర్నీ లాంటిది. ప్రతి వేదం సంహితలతో మొదలవుతుంది, అంటే మూలమంత్రాలు, శ్లోకాలు. ఆ తర్వాత బ్రాహ్మణాలు ఈ మంత్రాలను ఉపయోగించి చేసే కర్మకాండల గురించి వివరిస్తాయి. ఇక అరణ్యకాలు ఆ కర్మల వెనుక ఉన్న అసలైన ఫిలాసఫీని విశ్లేషిస్తాయి. చివర్గా ఉపనిషత్తులు, ఇవి వేదాల యొక్క తాత్విక సారాంశం. మనల్ని అంతిమ సత్యం వైపు, ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తాయి. చూసారా, ఇది బయటి కర్మల నుండి లోపలి జ్ఞానం వైపు సాగే ప్రయాణం. సింపుల్గా చెప్పాలంటే వేద సాహిత్యాన్ని 2 పెద్ద భాగాలుగా చూడొచ్చు. ఒకటి కర్మకాండ, అంటే చేయడం, యజ్ఞాలు, పూజలు, విధులు, ఇవన్నీ దీని కిందకొస్తాయి. సంహితలు, బ్రాహ్మణాలు దీని గురించే ఎక్కువ మాట్లాడతాయి. రెండోది జ్ఞానకాండ, అంటే తెలుసుకోవడం, తత్వశాస్త్రం, ఆత్మజ్ఞానం, దీనిపై దృష్టి పెడుతుంది. అరణ్యకాలు, ఉపనిషత్తులు దీనికి సంబంధించినవి. సరే, ఇంత గొప్ప జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దానికి కొన్ని టూల్స్ కావాలి కదా. వాటినే వేదాంగాలు అంటారు. అంటే వేదానికి చెందిన అంగాలు లేదా భాగాలు అనర్థం. అవేంటో చూద్దాం. ఇవి జస్ట్ సబ్జెక్ట్స్ కాదండి,
ప్రతి మంత్రాన్ని దాని అసలైన శక్తితో పలకాలంటే శిక్ష అంటే ఫొనెటిక్స్ తెలియాలి. ఆ వాక్య నిర్మాణం కోసం వ్యాకరణం తెలియాలి, దాని రిథం కోసం ఛందస్సు తెలియాలి. ఇలా ప్రతి అంగం కూడా వేదాన్ని తప్పులు లేకుండా దాని పూర్తి అర్థంతో గ్రహించడానికి సహాయపడుతుంది. ఇది ఎంత సైంటిఫిక్ అప్రోచో కదా! ఇంతసేపు వేదాల గురించి, వాటి నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం కదా, బట్ అసలివి మనకి ఎందుకు ఇంత ముఖ్యం? వేల సంవత్సరాలుగా ఇవి ఒక సంస్కృతిని ఎలా ప్రభావితం చేశాయి? ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే వేదాలు హిందూ ధర్మానికి ఆత్మలాంటివి. వేల సంవత్సరాలుగా మన తత్వశాస్త్రం, మన కళలు, సైన్స్, చివరికి మన రోజువారీ ఆధ్యాత్మిక జీవితం ఇలా అన్నింటినీ ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఇవి కేవలం పాత పుస్తకాలు కాదు, ఒక జీవన విధానానికి ప్రాణం పోసే శక్తి. వేదాల సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే బహుశా ఇది సరిపోతుందేమో. ఇది మానవ జీవితానికి ఒక కంప్లీట్ బ్లూ ప్రింట్. మనం చెయ్యాల్సిన పనుల దగ్గర నుండి మనం తెలుసుకోవాల్సిన పరమ సత్యం వరకు ప్రతి అడుగులోనూ దారి చూపిస్తుంది. అంతా అల్గారిథమ్స్ మన ఇష్టాయిష్టాన్ని నిర్దేశిస్తున్న ఈ రోజుల్లో ఇంత పురాతనమైన లోతైన జ్ఞానం యొక్క విలువ ఏమిటి? మన జీవితానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ ప్రశ్నతోనే ఈ చర్చను ముగిద్దాం. దీని గురించి ఆలోచించండి.